సార్కొచ్చిన అనుమానం నిజమే. ఏం జరుగుతోంది? మేడం గారి మాటల్లో ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. దేనికో తొందరపడుతున్నారు. తెలియని కంగారు ఏదో కనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఇంత హడావుడిగా నిత్య గారి పెళ్లి ఎందుకు చేశారో అడగాలి. చంద్రిక మేడం, ప్రసాద్ గారు. ఏంట్రా ఏదో కొంపలంటుకుపోయినట్టు ఇలా తగలబడ్డా? నాకో విషయం తెలియాలండి. మేమేమైనా ఎంక్వైరీ బోర్డు పెట్టి కూర్చున్నామేంట్రా? నాకో నిజం తెలియాలి. త్రిలోక సంచారి, నీకు తెలియని నిజాలంటూ ఉన్నాయంట్రా? దేవీపురంలో ఏం జరిగింది? పెద్ద ఆవిడ స్వరూప మేడం ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కల్పన మేడం గారు ఎందుకు బాధపడుతున్నారు? మంగా మేడం గారి ప్రవర్తనలో ఎందుకు మార్పు వచ్చింది? ఆ పిల్లాడేంటి? జైసారికి ఆ ట్రైనింగ్ ఏంటి? ఇంటి దీపం ఆరిపోతుంది అంటే ఏంటి? 3 రోజుల్లో ఏం జరగబోతోంది? నీకేమీ తెలియనట్టు మమ్మల్ని అడుగుతావేంట్రా? మేడం మేడం అంటూ ఎప్పుడు మంగ వెనకాలే తిరుగుతుంటావుగా. తను చెప్పలేదా నీకు? మీరు చెప్పండి. ఏం చెప్పాలరా? ఏం చెప్పాలరా? మంగ కథ 3 రోజుల్లో ముగిసిపోతుంది. మంగ పైకి చెప్పాలా? ఏం వాగుతున్నారు మీరు? ఏం వాగుతున్నారండి మీరు? ఏం వాగుతున్నారు? వదలరా! వదలరా! మేం విసిరి పడేస్తే ఎంగిలి మెతుకులు తిని బ్రతికే కుక్కవి మా ఆయన కాలర్ పట్టుకుంటావా? ఏయ్, ఎంత ధైర్యం నీకు? క్షమించండి మేడం, క్షమించండి ప్రసాద్ గారు, క్షమించండి మేడం. ఏదో పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి. మంగా మేడంకి ఏమవుతుందో చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి మేడం. మంగ శాపంతో చచ్చిపోతుంది. శాపం ఏంటి సార్? తరతరాల నాటి శాపం. కోడి పిల్లను గద్ద తన్నుకుపోయినట్టు మంగని ఎత్తుకుపోతుంది. ఏమంటున్నారు మేడం? నిజంగానే నీకు తెలియదంట్రా? నా మీనాక్షి మీద ఒట్టండి, నాకేం తెలీదు. నాకేం తెలీదు. చెప్పండి సార్, చెప్పండి మేడం. శాపం ఏంటి? ఆ శాపం మంగా మేడం ఎందుకు చంపుతుంది? ఎంత చెప్పాక ఇంకెందుకు, మిగతాది కూడా చెప్పే. ఎందుకంటే మంగ ఈ తరం మొదటి కోడలు కాబట్టి. ప్రతి తరంలో మొదటి కోడలు
చావు తథ్యం. ఒరేయ్, ఈ విషయం జైకి తప్ప అందరికీ తెలుసు, మంగ కూడా తెలుసు. నువ్వెలా మిస్ అయ్యావు? రేయ్, నీకు తెలిసేమో అని నోరు జారాం. పొరపాటున జైకి చెప్పావు, వాడి గుండె పగిలిపోతుంది. ఒరేయ్, మంగ ముందు కూడా బయటపడకురావు, ఇప్పటికే సగం చచ్చిపోయిందే. రేయ్, మేం చెప్పేది చెవికెక్కుతోందా లేదా? అలా వెళ్ళిపోతావేంట్రా? ఒరేయ్ చారి, ఒరేయ్! వాడి వాళ్ళకం చూస్తుంటే మంగ ముందు బోరుమనేలా ఉన్నాడు చంద్రిక. ఏడ్చి చావని. ఎప్పుడు మేడం మేడం అంటూ దానికే సపోర్ట్ చేసేవాడు కదా, దాని చావును కూడా పంచుకుంటాడు. జీతం తీసుకునేవాడికి ఇంత ఎమోషన్ ఏంటి చంద్రిక? ఎంతైనా ఈ ఇంటి కుక్క కదా, ఆ మాత్రం విశ్వాసం ఉంటుందిలేండి. చారి గారు, మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? మీ సార్కి బుద్ధి లేదండి, రోజు మీతో ఓవర్ టైం వర్క్ చేయిస్తున్నారు. రండి చారి గారు, భోజనం వడ్డిస్తాను, తిని వెళ్తురు గాని. లేదంటే మళ్ళీ పాపం మీ మీనాక్షి గారిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. పదండి 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 చారి గారు. చారి గారు, ఏంటి అదోలా ఉన్నారు? చారి గారు, ఏమైందండి? ఒంట్లో బాలేదా? చెప్పండి చారి గారు, మీనాక్షి గారికి ఏమైనా అయిందా? మీ సార్ని తోడుగా రమ్మని చెప్పంటారా? చారి గారు, ఏం లేదు మేడం, ఏం లేదు, ఊరికే వెళ్ళొస్తాను మేడం. గుడ్ నైట్. తెలిసిపోయిందా చారి గారు? మీకు కూడా తెలిసిపోయిందా? చారి గారు, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, అడిగి మరీ అన్నం పెట్టే అమ్మ మీరు. ఆపదలో ఆదుకునే దేవత మీరు. ఎవరి కష్టాల్లో ఉన్న కన్నీళ్లు తుడిచే గొప్ప మనసు మీది. అలాంటి మీకు ఇంత పెద్ద శిక్ష నాకెంతే ప్రాప్తం ఉంది చారి గారు. ఎవరో చేసిన పాపానికి మీకెందుకండి శాపం? ఎవరో రైతు పండించిన పంటని మనం తినట్లేదా చారి గారు? కర్మఫలం కూడా అంతే. దేవుడికి దయలేదు మేడం,
ఆయన దుర్మార్గుడు. ఆయనకు మనసంటూ ఉంటే మీలాంటి మంచి వాళ్ళకి ఇంత అన్యాయం చేయడండి, చేయడు. నా తలరాతకు దేవుణ్ణి ఎందుకు నిందిస్తారు చారి గారు? తప్పంతా దేవుడిదే మేడం, దేవుడిదే. ఎందుకో పనికిరాని బండరాయిలకు చిరాయుడిస్తాడు. తన పూజకు ఉపయోగపడుతున్నాయన్న జాలి కూడా లేకుండా పువ్వుల బతుకుని 3 నాళ్ళ ముచ్చట చేస్తాడు. సిరికించెప్పడు శంకు చక్ర యుగముంచేదో ఈ సంధింపడు, ఏ పరివారమ్మును జీరడు అబ్రకపతిం బంధింపడు, ఆకర్ణి కాంతర ధనువిల్లంబుంచక్కనొక్కడు, నీవార ప్రోద్విత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి అయి అంటూ అల వైకుంఠపురం నుంచి ఉన్న పలాన పరిగెట్టుకొచ్చాడే ఆ శ్రీహరి మీకోసం రాడా మేడం? పాముపై పడుకున్నవాడు, చేప రూపం ఎత్తినవాడు, తాబేలుగా మారినవాడు, వరాహంగా వచ్చినవాడు, సగం మనిషి సగం మృగమైనవాడు, కోతులతో స్నేహం చేసినవాడు, హాలమందల్ని కాసినవాడు, 3 అడుగులతో ముల్లోకాల్ని ఆక్రమించినవాడు మీకోసం రాడా మేడం? రాడా? రాకపోతే వాడు బండరాయే కానీ భగవంతుడు కాదు మేడం. తప్పు చారి గారు, దేవుడు ఏం చేసినా అది రైట్. ఏంటి రైట్ మేడం? పుట్టగానే కన్న తల్లికి దూరం చేశాడు, ఆ గర్భ శ్రీమంతురాల్ని అష్ట కష్టాలు పడేలా చేశాడు, పుట్టింట్లోనే పని మనిషిని చేశాడు, మెట్టినింటి శాపాన్ని అంటగట్టి చంపేస్తున్నాడు. ఆ కర్ణుళ్లాగా బ్రతుకంతా మీకు శోకమే కదా మేడం, సంతోషం ఎక్కడుంది? ఆ కర్ణుడైనా చెడ్డ వాళ్ళతో చేరి చనిపోయాడు, మీలో అణువంతైనా చెడు లేదు కదా మేడం. దేవుడికి నేనంటే ఇష్టం చారి గారు, నన్ను వదిలి ఉండలేక ఇలా త్వరగా రప్పించుకుంటున్నాడు. మిమ్మల్ని వదిలి మేమెలా ఉండగలం మేడం? సారు బ్రతకగలరా? నేను పోయాక మీరే ఆయన్ని చూసుకోవాలి. బిడ్డను చూస్తూ ఆయన నన్ను మర్చిపోయేలా చేయాలి. కష్టం మేడం, కష్టం. సారు మిమ్మల్ని మర్చిపోవడం అంటే ఆయన ఊపిరి తీసుకోవడం మర్చిపోవడమే. మీకు చిన్న ఇది జరిగినా తట్టుకోలేరు, అలాంటిది మీరే లేదు మేడం. మీరు ఆయన ఆరో ప్రాణం, ఆయన్ని వదిలేసి మీరు ఎలా వెళ్ళిపోతారు మేడం? వెళ్ళాలని నాకు లేదు చారి గారు, కానీ ఉండాలన్నా ఉండలేను. ఈ 2 రోజులు మీరన్న మాటలకు అర్థం ఇదా మేడం? ఇంత బాధను మనసులో పెట్టుకుని మాతో మామూలుగా ఎలా ఉంటున్నారు మేడం? చావబోతూ సంతోషంగా ఎలా ఉంటున్నారు? బతుకులో ఎలాగో సంతోషం లేదు, చావైనా సంతోషంగా ఉండాలి కదా చారి. మేడం వద్దు చారి గారు, నేను ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి. మీరేడ్చి నన్ను ఏడిపించకండి. నా వల్ల కాదు మేడం. నాకు ప్రామిస్ చేయండి చారి గారు.
నాకు మిగిలిన 3 రోజుల్ని నేను సంతోషంగా ఉండేలా చేస్తానని మాట ఇవ్వండి. కిరణాలు విరిసే అనింగి పూలు వివరము లేని బాధల్లో తడిసెనే విధిరాతో ఇది ఎదురీతో బదులే లేని ప్రశ్న వదిలెను. ఎవరు ఎవరు తీయని కథ వ్యథగా మార్చే ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే ఎవరు ఎవరు సంభ్రములో విషమే నింపే ఎవరు ఎవరు కమ్మని కల జరిపే పెనుమంటల్లో తిరుగువదారింది కాలేనో తేలేనో కడసారికి థ్యాంక్స్ చారి గారు. ఈ విషయం మీ సార్కి తెలియకూడదు. నా చివరి క్షణం వరకు ఆయనకేమీ తెలియకూడదు. మీరు ఆయన పక్కనే ఉండాలి. ఉంటారు కదా? చంద్రిక, నిన్నంటే ఏదో కారణం చెప్పి బయటికి వెళ్ళాము. ఈ రోజు ఏ కారణం చెప్పి ఆ ఇంటికి వెళ్తాం? మనమేమైనా కోర్టిచ్చిన బెయిల్లో బ్రతుకుతున్నామా? ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టినట్టు ఆ ఇంటికి వెళ్లి హాజరు వేయించుకోవడానికి? బెయిల్లో లేవే, జైల్లో ఉన్నాం. ఆ జైగడ్ సూపులన్నీ మన మీదే. వాడి చూపులు బాగానే ఉన్నాయి. మీ మాటలే వాడికి మనల్ని పట్టించేలా ఉన్నాయి. హద్దు అదుపు లేకుండా నోటికేదొస్తుంది మాట్లాడకుండా తాళం వేయండి. అది కాదు చంద్రిక, మనం వెళ్ళకపోయినా మంగ ఆ ఇంటికి తీసుకెళ్ళమంటుందిగా. మంగ దృష్టిలో నిత్య పెళ్లి అయిపోయిందిగా, మళ్ళీ ఆ ఇంటికి ఎందుకు వెళ్తుంది? బాబాయ్, పిన్ని, అదిగో తనే వస్తుంది. సరకు నూరేళ్ళు. మీ పౌడరు అది 3 రోజుల్లో పైకి పోతుంటే మీరు నూరేళ్ళంటారేంటి? ఏంటమ్మా మంగ, ఈ రోజు కూడా మాతో ఏమైనా పని ఉందా? ఉంది బాబాయ్. మనం మా ఇంటికి వెళ్ళాలి. ఎందుకమ్మా? నువ్వు అనుకున్న పని అదే, నిత్య పెళ్లి అయిపోయిందిగా. ఒక ముఖ్యమైన పని మిగిలిపోయింది పిన్ని. ఇంకా ఇంటితో పని ఏందమ్మా? అది అక్కడికి వెళ్ళాక చెప్తాను. అక్కడ దాకా మనం వెళ్ళాలి కదమ్మా. జై ఒప్పుకోవాలిగా. మీరే ఒప్పించాలి పిన్ని. అమ్మో, మా వల్ల కాదు తల్లు. నేను ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడుతున్నానని మీ పిన్ని నా నోటికి తాళం ఏమందే. ఈ ఒక్కసారికి వెళ్ళొద్దాం బాబాయ్. జై ఒప్పుకుంటే ఒక్కసారేంటమ్మా, 100 సార్లు వెళ్ళొచ్చు. కానీ వాడు ఒప్పుకోడమ్మా. మంగా 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 అదిగో జై కూడా వస్తున్నాడు. వాడికి 100 సంవత్సరాలు. మంగా, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటి? ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తానండి? అతే మోయ, మీరు కూడా ఇంట్లో ఉన్నారేంటి? నేను ఈ రోజు ఇంట్లోనే ఉంటానల్లుడు. నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. నువ్వు నన్నే అనుమానించాల్సిన అవసరం లేదు. నేను నిజమే చెబుతున్నాను. ఇదిగో కావాలంటే మీ అత్త మీద ఒట్టు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టండి మోయ, మీరు వెళ్ళాలి. ఎక్కడికి జై? అక్కడికే అత్తయ్య. అక్కడికంటే ఎక్కడికి వెళ్ళడు. ఏం తెలియనట్టు అడుగుతారండి మోయ. ఏం మంగా, మోయ కామెడీ చేస్తున్నాడేంటి? మీరేమంటున్నారండి? త్వరగా బయలుదేరండి. ఎక్కడికి వెళ్ళాలి? చూడు, మీరు నాకేదో ఒక రీజన్ చెప్పి బయటికి వెళ్ళడం, నేను మిమ్మల్ని ఎదుక్కొని అక్కడ రావడం, మీరు నన్ను అక్కడ చూసి దొరికిపోయినట్టు బిల్డప్ ఇవ్వడం. 1,00,000 కోట్ల స్కామ్లో మిమ్మల్ని పట్టుకున్నట్టు నేను బిల్డప్ ఇవ్వడం, ఇదంతా ఎందుకు? బోర్ కొడుతుంది. సో మీరు వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్ళి మీ పని పూర్తి చేయండి. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? ఇందులో అర్థం కాంది ఉంది. నిన్న రిజిస్టర్ ఆఫీస్లో రానా పెళ్లి జరిగింది. ఆ పెళ్లి చూడకుండానే నేను మిమ్మల్ని తీసుకొచ్చేశాను.
ఈ రోజు మీరు ఆ కపుల్స్ ని ఆశీర్వదించాలనుకుంటున్నారు. వెళ్ళా పని చేయండి. నిజంగా అంటున్నారా? బంగారం, నీ మనసు నాకు తెలీదా? ఆయన రానేమన్నా పరాయవాడా, మనవాడే కదా. వెళ్ళి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పలకరించి పెళ్లి భోజనం తినేసి రండి. చంద్రిక, ఓసారి నన్ను గిల్లు. మీరు కూడా. ఏమైంది? ఎత్తకపోయిన తీగ కాలికి తగిలింది అల్లుడు. తీగ్గా తాను లాక్కు దొంగతో కదులుతుంది. రానా వాళ్ళను దీవించి రావాలని మాకు కూడా ఉంది జై. కానీ నువ్వేమంటావోనని. నేనేమన్నత్తయ్యా, మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఇప్పుడు అలాగే అంటావు అల్లుడు, కానీ మేము వెళ్ళగానే మా వెనకాలే వస్తావు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియనప్పుడు కదా నేను మిమ్మల్ని ఫాలో అయ్యేది. నేనే వెళ్ళమని చెప్తున్నప్పుడు మీ వెనకాల ఎందుకు వస్తాను? లేదు అల్లుడు, నువ్వు రావాలి. ఏమండి? ఊరికన్నానే, అల్లుడు రాడు. నేను రాను, ఇంట్లో ఉండి బాబుని చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. దీనికి థ్యాంక్స్ ఎందుకు బంగారం? బట్ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి. మంగను క్షేమంగా తీసుకెళ్లి తిరిగి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాదిరా.